హలో అండి, తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. లోపల శ్రీకృష్ణుడు అష్టగోపికలతో దర్శనమిస్తాడు. ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ప్రపంచవ్యాప్తంగా 800 ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ బయట గ్రీనరీ చాలా బాగుంటుంది. చుట్టూ పూల మొక్కలైతే ఉంటాయి. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అయితే చాలా బాగా జరుగుతాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి రేపే కదా, అందుకనే డెకరేషన్ అయితే సర్వాంగ సుందరంగా చేస్తున్నారు. మేమైతే ఒక రోజు ముందెళ్ళాము. జన్మాష్టమి రోజు అయితే కానీ రష్ అయితే ఎక్కువగా ఉంటుంది. హన్వీని పట్టుకొని అంత రష్లో వెళ్ళడం అయితే కష్టమైపోతుంది కదా అని చెప్పేసి ఒకరోజు అయితే ముందెళ్ళాము. టెంపుల్కి ఫ్రంట్ సైడ్లో అన్ని టెంపుల్స్కి ఉన్నట్లుగానే ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఈ ఆలయము మొత్తము తెలుపు బంగారు రంగుతో డిజైన్ చేసి ఉంటారు. ఈ ఆలయం గోడలపై కృష్ణుడు, కృష్ణలీలలు, వరాహస్వామి, నరసింహస్వామి వంటి అద్భుతమైన శిల్పాలతో కలిగి ఉంటుంది. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, టెంపుల్ చుట్టూ ఎటు సైడ్ చూసినా కానీ పెద్ద పెద్ద చెట్లు, ఇటు సైడ్ అటు సైడ్ పార్కులు, ఫుల్ పార్క్ మధ్యలో ఉన్నట్లు ఉంటుంది. టెంపుల్ చూసామంటే స్టెప్స్ పైన కానీ ఒక్కొక్క స్టెప్కి చూడండి ప్లాంట్స్ ఎంత బాగా సెట్ చేసి పెట్టారో. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ఈ టెంపుల్ మొత్తం 2 ఫ్లోర్లు ఉంటుంది. పైన స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తాము. కింద మొత్తము షాపింగే ఉంటుంది. ఈ కిటికీలు అన్నింటినీ గాజుతో తయారు చేసి పెట్టి ఉంటారు. ఎవరైనా కృష్ణుడి దగ్గర పూజ చేపించుకోవాలనుకుంటే, అంటే అర్చన అలాంటివి ఏమైనా పండ్లు, పూలు అవన్నీ ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టేసి ఇస్తారు. వీటికి టికెట్ వచ్చేసి 100 రూపీస్. చూడండి, ప్లేట్స్ అన్నీ రెడీగా పెట్టి పెట్టారు. ఎవరైనా కావాలంటే కానీ మొత్తము పూలు, పండ్లు అవన్నీ దాంట్లో పెట్టేసి ఇచ్చేస్తారు. అవి ఇక్కడ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపల చూడండి ఎంత బాగుందో. మేము మార్నింగ్ వచ్చాము. ఈవినింగ్ టైం అలా అయితే కానీ హరే కృష్ణ భజనాలు అయితే చేస్తూ ఉంటారు. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అష్టగోపికలతో ఉంటాడు. అంటే రాధాకృష్ణుడి చుట్టూ 8 మంది గోపికలు. అష్టగోపికలతో శ్రీకృష్ణ ఆలయం ఓన్లీ 2 చోట్ల మాత్రమే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని శ్రీకృష్ణ స్వామి వారి ఆలయం, తిరుపతిలోని ఇస్కాన్లో మాత్రమే శ్రీకృష్ణుడు అష్టగోపికలతో కలిగి ఉంటాడు. ఈ శ్రీకృష్ణ స్వామి వారి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అయితే చాలా బాగా చేస్తారు. ఈ ఇస్కాన్ టెంపుల్ తిరుమల కొండలకు వెళ్ళే రూట్లోనే ఉంటుంది. లోపల చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ఈ ఇస్కాన్ టెంపుల్లో డైలీ శ్రీకృష్ణ భజనలు అయితే జరుగుతున్నాయి. అష్టగోపికలతో ఆ రాధాకృష్ణులు చూడండి ఎంత బాగున్నారో. ఇస్కాన్ టెంపుల్ బయటనే కాకుండా లోపల పైన కూడా శంకు చక్రాలతో ఎంతో అందంగా డిజైన్ చేసి ఉంటారు. ఇక్కడ అందరూ శ్రీకృష్ణ తిలకం కోసం ఒక్కొక్కరు క్యూ లైన్లో నిల్చొని మరీ పెట్టుకుంటున్నారు. 7 కొండల పైన ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇస్కాన్ టెంపుల్లోని శ్రీకృష్ణ స్వామి వారిని దర్శించుకోవడానికి, పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంక మొత్తం షాపింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గోశాలకి ఎవరైనా అమౌంట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ గోశాలలో 80 ఆవులు ఉంటాయంట. ఆ ఆవుల నుంచి వచ్చే పాలు కానీ, పెరుగు, నెయ్యి వీటన్నింటినీ స్వామివారికి చేసే అభిషేకంలోనూ, స్వామికి పెట్టే ప్రసాదంలోనూ ఈ ఆవు పాలు, నెయ్యినే ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రసాదాలు అన్ని రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఆవు నెయ్యితోనే చేసినవట. ఇక్కడ చాలా రకాల ప్రసాదాలు అయితే దొరుకుతాయి. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ లడ్డు ప్రసాదం 50 రూపాయలు, బాక్సులలో ఉండేటివి అయితే కానీ 100 రూపాయలు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ అంతా శ్రీకృష్ణునికి సంబంధించిన షాపింగ్ మొత్తం ఉంటుంది. బుక్స్, స్వామివారి పటాలు, చిన్న చిన్న కృష్ణుడి విగ్రహాలు, రుద్రాక్షమాలలు, శంకు చక్రాలు అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి. ఇక్కడ చూడండి శ్రీకృష్ణుని విగ్రహాలు చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు ప్రతి ఒక్కటి ఉంటాయి. ఈ ఇస్కాన్ టెంపుల్ పక్కనే శ్రీకృష్ణ లీల మ్యూజియం కూడా ఉంటుంది. శ్రీకృష్ణ లీలలన్నీ ఆ మ్యూజియంలో ఒక్కోటిగా ఉంటాయి. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కానీ ఖచ్చితంగా చూసేయండి. ఇక్కడ కృష్ణాష్టమికి సంబంధించిన చిన్నపిల్లల డ్రెస్సులు అన్నీ ఉంటాయి. గోవు పంచకము, గోవు పిడకలు అన్నీ అమ్ముతారు ఇక్కడ. చాలామంది ఇంట్లో చల్లుకుంటే చాలా మంచిదనేసి అందరు తీసుకెళ్తూ ఉంటారు. శ్రీకృష్ణువి చిన్న చిన్న విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని ఉన్నాయో చూడండి.
ఇక్కడ బత్తీలు, ధూపము, పూజకు సంబంధించిన సామాగ్రి అంతా దొరుకుతుంది. ఎవరికైనా కృష్ణునికి సంబంధించిన వస్తువులు ఏం కావాలన్నా ఇక్కడైతే ఇస్కాన్ టెంపుల్ అయితే దొరుకుతాయి. తీసుకున్న వస్తువులన్నింటినీ ఇక్కడ బిల్ వేయించుకోవాలి. ఇది వచ్చేసి బిల్ కౌంటరు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూడండి ఎన్ని రకాలు అమ్ముతున్నారో. పులుసన్నము, ఇంకా సమోసాలు, వెజ్ పఫ్లు, వెజ్కి సంబంధించినటువన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్ బయటికి వెళ్ళడానికి రూటు ఎగ్జిట్ దగ్గరగానే వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తాడు. తిరుపతిలోనూ తిరుమలలోనూ ఎక్కడ చూసినా స్వామివారు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ తులాభారం వేస్తారంట. బయటికి వెళ్ళే రూట్ అంతా ఇంకా బట్టలు షాపింగే ఉంటుంది. ఇవన్నీ టీషర్ట్లు, పంచలు, పెద్దవారికి షర్ట్లు, ఇలా బోలెడని ఉన్నాయి. ఇంకొంచెం అలా ముందుకు వెళ్తే చాక్ పీసులు, ఆయిల్, ఇంకా ఏంటంటే మూలికలు అన్నీ ఉన్నాయి. అగరబత్తీలు వంటి సామాగ్రి అంతా దొరుకుతుంది. ఇంకా ఇక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోవచ్చు. టెంపుల్ బయట నుంచి కానీ చుట్టూ చూడండి ఎంత బాగుందో. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రసాదాలు కూడా ఎప్పటికీ పెడుతూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు అయితే పొంగల్ పెడతా ఉన్నారు. ఇస్కాన్ టెంపుల్ని ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వచ్చేసి శ్రీకృష్ణ స్వామిని అయితే దర్శించుకోండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హన్వి తిరుపతి వ్లాగ్స్.